ఓం శాంతి. విద్యా విశారద వాగ్దేవి అయినటువంటి మాతేశ్వరి గారి గురించి బ్రహ్మకుమార్ నిర్వేర్ గారు తమ అనుభవాలను ఈ విధంగా పంచుకున్నారు. నిర్వేర్ గారు ఈ ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలోని సీనియర్ సోదరులలో ఒకరు. వారు తమ స్మృతి పటంలోకి గుర్తు తెచ్చుకున్న విషయాలు ఇవి. మమ్మ నాకు ఒక వరదానం ఇచ్చారు. కొంతమంది మాట్లాడే కళ ఎంత బాగుంటుంది అంటే వారి మాటలు వింటూనే వీరు నాలికపై సరస్వతి కూర్చుని ఉంది అని ప్రజలు అంటారు. నాకు మమ్మ నుండి అటువంటి వరదానం లభించింది. బొంబాయిలో ఒకసారి సర్వధర్మ సమ్మేళనం జరుగుతూ ఉంది. మాకు దాంట్లో పాల్గొనేందుకు ఆహ్వానం లభించింది. అందులో పాల్గొనడం నాకిష్టం లేదు. మమ్మ నన్ను పంపమని చెప్పారు. ఆ సమ్మేళనం ముస్లిం నేతలు జరుపుతూ ఉన్నారు. పేరుకి సర్వధర్మ సమ్మేళనం, కానీ నిర్వహించేవారు ముస్లిం ధర్మానికి చెందినవారు. అప్పటి వరకు నేను వ్యక్తిగతంగా ఈశ్వరీయ జ్ఞానాన్ని వినిపిస్తూ చర్చిస్తూ ఉండేవాడిని, కానీ సభలో ఎప్పుడూ ఉపన్యసించలేదు. నాకు ఆహ్వానం లభించినప్పుడు నేనెప్పుడూ ఉపన్యసించలేదు, కావున సమ్మేళనానికి నేను ఎలా వెళ్ళేది అని అన్నాను. అది రాత్రి సమయం. ఆ విషయం మమ్మ చెవిలో పడింది. వెంటనే అతడిని నా వద్దకు పంపండి, నేనిప్పుడే ఎలా ఉపన్యసించాలో అతనికి నేర్పిస్తాను అని అన్నారు. నేను మమ్మ వద్దకు వెళ్ళి కూర్చున్నాను. మమ్మ నా వీపుపై తన చేతి నుంచి నెమ్మది నెమ్మదిగా ఉపన్యసించడం నాకు నేర్పించారు. సమ్మేళనంలో విషయము విశ్వశాంతి. 4 నిమిషాలు మమ్మ నాకు విశ్వశాంతి అంటే ఏంటి, దాని అవసరమేంటి, విశ్వంలో శాంతి ఎప్పుడు ఉండేది, విశ్వశాంతి స్థాపనకర్త ఎవరు, ఈ విషయాలన్నీ నాకు తెలిపారు. నేను సమ్మేళనంలో ఉపన్యసించినప్పుడు 40 నిమిషాలు ఆ ఉపన్యాసంలో జనులందరూ ఏకాగ్రత చిత్తులై వింటూ ఉండిపోయారు. ఆ రోజు ఉపన్యాసంలో అందరికంటే ఎక్కువగా జనులను నా ఉపన్యాసమే ఆకర్షించింది. కల్పవృక్షము, మెట్ల వరుస, సృష్టిచక్ర చిత్రాలను చూపిస్తూ ఉపన్యాసం చేశాను. వారంతా ఆ చిత్రాలు కావాలని చాలా అడిగారు. ఆ విధంగా వాగ్దేవి సరస్వతి తల్లే స్వయంగా నాకు మాట్లాడే కళను నేర్పించారు. ఇది నా జీవితంలో చాలా విశేషముగా జ్ఞాపకము పెట్టుకోదగిన ప్రసంగం. నిస్వార్థమైన తల్లి ప్రేమ. మొట్టమొదట నేను మమ్మను 1959వ సంవత్సరంలో ముంబై కొలాబా దగ్గర వాటర్లూ భవనం ఏరియా వద్ద కలుసుకున్నాను. ఆ సమయంలో అప్పటికి నేను జ్ఞానంలోకి వచ్చి కేవలం 1 నెల మాత్రమే అయ్యింది. మమ్మ ముంబైలో సుమారు 1 మాసం ఉన్నారు. అప్పుడు నా వయసు సుమారు 20-21 సంవత్సరాలు. మమ్మ వ్యక్తిత్వం చాలా తేజోమయం. స్వాభావిక రూపంలో ఒక తల్లి భావన ఇప్పించేదిగా ఉండేది. వారిని కలుసుకుంటూనే నేను ఇంతకుముందు కూడా వీరిని కలుసుకున్నాను అని అనిపించింది. ఇదే మాట నేను వారితో కూడా అన్నాను. మమ్మ అన్నారు, అవును, కల్పక్రితం కలుసుకున్నారు. కానీ ఆ సమయంలో ఆ మాట నాకు అర్థం కాలేదు. ఒకరోజు భోజనం చేయునప్పుడు వారి వద్ద ఉండడం జరిగింది. అప్పుడు వారు భోజనం చేయుటకు ముందు మొదట ముద్ద నాకు తినిపించి తర్వాత వారు భుజించారు. ఈ ఘటన వలన నాకు ఇలా అనుభవమైంది. చాలా రోజుల తర్వాత నా తల్లి నాకు మళ్ళీ లభించింది. మమ్మ అన్నారు, అవును, ఇది అలౌకిక సంగమము. ప్రతి సాయంకాలము విశేషంగా మమ్మ క్లాసు 5 నుండి 6 వరకు ఉండేది. నేను భారతీయ నౌకాదళంలో ఉండేవాడిని. మాకు ఇది మంచి ఏర్పాటుగా ఉండేది. మమ్మ క్లాసు సుమారు 1.25 గంట నడిచేది. మమ్మ జ్ఞానాన్ని స్పష్టపరిచే విధానం చాలా విశిష్టంగా సరళంగా ఉండేది. నా మనస్సులో జ్ఞాన విషయంలో, ధారణం విషయంలో కొన్ని ప్రశ్నలుండేవి, కానీ అడిగేవారము కాదు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే మమ్మగారి మాటలలో మా ప్రశ్నలన్నిటికీ, సంశయాలన్నిటికీ స్వతహాగా జవాబులు లభించేవి.
ఈ విషయంలో నేను మా అమ్మని ఇలా అడిగాను, మమ్మ, మా మనసులో ఈ ప్రశ్నలు ఉన్నాయని మీకెలా తెలుసు? వాటి జవాబులు మీరు మాకిచ్చేశారు. మమ్మ అన్నారు, అలాంటి విషయమేమీ లేదు. నేను బాబాను స్మృతి చేస్తాను. బాబా నుండి ఏ ప్రేరణ లభిస్తుందో దాని అనుసారం మీకు వినిపిస్తాను. వారు ఎప్పుడూ కూడా నాకు తెలిసింది అని అనలేదు. సదా మమ్మ తండ్రి వైపే చూపించారు. స్వయాన్ని సదా వారి వినమ్ర కుమార్తె రూపంలో ప్రత్యక్షం చేసుకున్నారు. మమ్మ ఏ విషయాన్నైనా చాలా లోతుగా అర్థం చేయించేవారు. ఆ రోజులలో విశేషంగా మమ్మ కర్మలపై చాలా విస్తారంగా లోతుగా వివరించేవారు. పరమాత్మ పరిచయం విషయంలో లేక పవిత్రతను ధారణ చేసే విషయంలో కూడా లోతుగా అర్థం చేయించేవారు. లోతుతో పాటు అర్థం చేయించే విధానం చాలా సరళంగా, సహజంగా, రమణీయంగా ఉండేది. వినేవారికి ధారణ కష్టంగా, బరువుగా అనిపించేది కాదు. వినేవారికి మమ్మ సత్యమైన విద్యాదేవి సరస్వతి అనిపించేవారు. వారి విద్య ద్వారా విన్నవారి జీవితం ధారణ రూపీ ధనముతో సంపన్నమవుతూ ఉందని అనిపించేది. వారి ధారణ చాలా ఉన్నతంగా ఉండేది, చాలా శ్రేష్టమైనదిగా ఉండేది. మమ్మ అతి తక్కువగా మాట్లాడేవారు. కేవలం క్లాస్లో లేక ఎవరైనా వ్యక్తిగత రూపంలో కలుసుకున్నప్పుడు ఆ సమయంలో మాత్రమే వారి శబ్దం వినిపించేది. పరమాత్మ స్మృతిలో లీనమై ఉండడం వారి స్వాభావిక స్థితిగా ఉండేది. వారి పరిసరాలలో ప్రకంపనాలు ఎవరికైనా వీరు నావారు అనే అనుభవం చేయించేదిగా, చాలా సుఖమైనదిగా తోచేది. వారి ప్రతి శబ్దంలో జ్ఞానము ఇమిడి ఉండేది. అనగా వారి రోమ రోమాలలో జ్ఞానము ఇమిడి ఉండేదని చెప్పవచ్చు. వారిని చూస్తేనే పరమాత్ముని స్మృతిలో నా మనసు మగ్నమైపోయేది. స్మృతి చేసే శ్రమ చేయవలసిన అవసరం ఉండేది కాదు. తండ్రి అయిన పరమాత్మ స్మృతి సహజంగా వచ్చేది. నేను భారతీయ నౌకాదళంలో ఉన్నప్పుడు సెలవులలో 2 మాసాలు నన్ను సేవార్థమే జైపూరుకు పంపించారు. ఈశ్వరీయ సేవలో నాకు చాలా ఆనందం కలిగేది. నేను వచ్చి మా అమ్మగారికి సేవా సమాచారం అంతా వినిపించారు. మా అమ్మతో నేను, మమ్మ, ఈశ్వరీయ సేవలో నిమగ్నం అవ్వాలని నా మనసు చెప్తుంది అని అన్నాను. మా అమ్మ నాకు చాలా ఉత్సాహమునిచ్చే సలహా ఇచ్చారు. ఇది చాలా సంతోషించే విషయం. మనిషికి ఏం కావాలి? తినేందుకు 2 రొట్టెలు, ధరించడానికి 2 జతల బట్టలు. ఇవి యజ్ఞం నుంచి తప్పకుండా లభిస్తాయి. మీరు మీ కళ్యాణం చేసుకోండి, ఇతరుల కళ్యాణం కూడా చెయ్యండి. మా అమ్మ మాట్లాడిన ఈ ప్రేరణాదాయక మాటలు నా సర్వలౌకిక బంధనాలను ప్రేమగా చుట్టూ చేసుకుని ముక్తి అవ్వడంలో నాకు చాలా సహాయకారిగా అనిపించింది. మా అమ్మగారితో చేసిన ఆ ఆత్మిక సంభాషణ, వారితో కూర్చున్న సమయము నా జీవితంలో ఒక అమూల్యమైన నిధి. ఈశ్వరీయ సేవలో సంపూర్ణంగా సమర్పితమయ్యేందుకు నన్ను ప్రేరేపించారు. నాకు సహాయము చేసిన శక్తి మమ్మ అని నాకు చాలా గర్వముంది. మమ్మ ముంబైకి 2-3 సార్లు వచ్చారు. మొట్టమొదటి ప్రదర్శనా చిత్రాలు 1964లో తయారవుతూ ఉన్నాయి. వాటి విషయంలో మమ్మ కొన్ని సలహాలు ఇచ్చేందుకు సేవ కొరకు ముంబైకి వచ్చారు. ఆ సమయంలో జరిగిన ఒక సన్నివేశం నా గుర్తొస్తుంది. ఒకసారి రమేష్ భాయ్ కారులో మేము పోతూ ఉన్నాము. వెనుక సీట్లో మమ్మ, జమునా దాది, ఫ్రంట్ సీట్లో నేను, రమేష్ భాయ్ కూర్చున్నాము. మేము వాటర్లూ భవనం నుంచి రమేష్ భాయ్ ఇంటి వైపుకు వెళ్తున్నాము. చౌపాటీ ద్వారా వెళ్ళవలసి వస్తుంది. చౌపాటీలో రోజర్ కంపెనీ వారి ఒక పానీయ సంబంధమైన బోర్డు తగిలించబడి ఉంది. ఒక బాటిల్ నుండి కింద ఉన్న గ్లాసులోకి పానీయము పడుతూ ఉంది. నెమ్మదిగా ఆ బాటిల్ ఖాళీ అవుతూ మళ్ళీ ఆ బాటిల్ నిండుతూ ఉంది. ఆ పానీయమంతా మళ్ళీ గ్లాసులోకి పడుతూ ఉంది. మళ్ళీ బాటిల్ ఖాళీ అయ్యేది. ఈ విధంగా ఎలక్ట్రానిక్ పద్ధతిలో విజ్ఞాపనను తయారు చేశారు. ఇటువంటి జ్ఞానయుక్త చిత్రాన్ని ప్రదర్శన కొరకు తయారు చేయాలి అని నేను, రమేష్ భాయ్ మాట్లాడుకుంటూ ఉన్నాము.
ఆ విషయంలో మేము మమ్మని అడిగాము, మమ్మ, ఆ చిత్రము మీకు ఎలా కనిపిస్తూ ఉంది? మమ్మ చెప్పిన జవాబు మా సంకల్పంలో కానీ స్వప్నంలో కానీ లేదు. మమ్మ అన్నారు, మమ్మ క్లాస్లో ఉన్నప్పుడు మాత్రమే ఎదురుగా ఉన్నవారిపై దృష్టిని సారిస్తారు, లేకుంటే మమ్మ కొరకు ఈ ప్రపంచము అస్తిత్వంలోనే ఉండదు. పాత ప్రపంచము, పాత వస్తువులపై మమ్మకు అంత వైరాగ్యం ఉండేది. ఆ రోజులలో బాబా గొప్ప గొప్ప వ్యక్తులకు అనగా జాతీయ, అంతర్జాతీయ రాజకీయ నేతలకు, ధర్మ నేతలకు, సామాజిక కార్యకర్తలకు ఈశ్వరీయ సందేశాన్నిచ్చే టెలిగ్రాములు పంపేవారు. ఆ టెలిగ్రాములు ఇచ్చేందుకు కావలసిన విషయాన్ని తయారు చేసి బాబా మమ్మకు చూపించేవారు. ఎందుకంటే మమ్మ దాన్ని చూసి అందులో ఏమైనా లోపము కానీ పరివర్తన చేయు అవసరం కానీ ఉంటే పూర్తి చేయుట లేక చేయించుట గాని చేసేవారు. ఆ సమయంలో మమ్మ బొంబాయిలో ఉండేవారు. వారి జతలో విశ్వకిషోర్ భాయి కూడా ఉండేవారు. ఆ రోజులలోనే 6వ పోపు పాల్ భారతదేశానికి వస్తారనే సమాచారం అందింది. వారికి ఈశ్వరీయ నిమంత్రణ ఇచ్చే ఒక టెలిగ్రామ్ పంపవలసి ఉంది. టెలిగ్రామ్లోని సందేశాన్ని బాబా తయారు చేసి మమ్మ స్వీకృతి కొరకు ముంబైకి పంపారు. మమ్మ, విశ్వకిషోర్ భావ్, రమేష్ భాయ్ మరియు నేను అందరూ కలిసి ఆ నియంత్రణకు అంతిమ రూపం ఇచ్చాము. ఆ రోజు రాత్రి 12 గంటలకు పోపుకు టెలిగ్రామ్ పంపాము. అందులోని సందేశం ఇలా ఉంది: మీరు భారతదేశానికి వచ్చుటకు మా హృదయపూర్వక స్వాగతము. ఈ భారతదేశము పరమపిత, పరమ శిక్షకుడు, పరమ సద్గురువు అవతరించిన భూమి. ఇచటకు వచ్చి మీరు ఈశ్వరీయ సందేశాన్ని తీసుకుని మీ జీవితాన్ని ఎంత శ్రేష్టంగా చేసుకోగలరు అంటే ముక్తి, జీవన్ముక్తిని మీరు ప్రాప్తి చేసుకోగలరు. ఈ సేవకై బ్రహ్మకుమారి సోదరీ సోదరులు ఉపస్థితులై ఉన్నారు. ఈ టెలిగ్రాముకు ఫలితంగా జగదీష్ భాయ్, రమేష్ భాయ్ చేసిన పరిశ్రమ ఫలితంగా పోపును కలుసుకునేందుకు అనుమతి లభించింది. దాదీ గారు, దాదీ నిర్మల శాంత, షీల్ దాదీ, రమేష్ భాయ్, జగదీష్ భాయ్ మొదలైన వారు 6వ పోప్ పాల్ను కలుసుకునేందుకు వెళ్లారు. ఆ సమయంలో వారితో పాటు చాలామంది బిషప్లకు త్రిమూర్తి, సృష్టి చక్రము, కల్పవృక్షము మొదలైన చిత్రాలు విశేషంగా అలంకరించి బహుమతి రూపంలో ఇవ్వబడ్డాయి. ఆ రోజులలో మమ్మ మురళి కూడా చెక్ చేసేవారు. గణనీయమైన వ్యక్తులకు జాబులు వ్రాయాలన్నా, టెలిగ్రాములు మొదలైనవి పంపవలసి వచ్చినా దానిలోని విషయ వస్తువుకు మమ్మాయే అంతిమ రూపం ఇచ్చేవారు. ఈ విధంగా ఆ సమయంలో మమ్మకు విశేషమైన పాత్ర ఉండేది. అందరిలో ఉత్సాహాన్ని నింపే, మనోబలాన్ని వృద్ధి చేసే, ముందుకు నడిపించే కార్యం కూడా మమ్మ చేసేవారు. మమ్మలో ఆర్గనైజింగ్ కెపాసిటీ చాలా శ్రేష్టంగా, చాలా శక్తివంతంగా ఉండేది. అందరినీ వెంట పెట్టుకుని తీసుకువెళ్లే కుశల కళ కూడా మమ్మలో ఉండేది. వారిలో వ్యక్తిగత ధారణలు కూడా ఉండేవి. ఉదాహరణకు బాబా చెప్పిన దానిని ధారణ చేయడంలో మమ్మ నెంబర్ 1గా ఉండేవారు. సహజ రూపంలో తల్లికి ఉండవలసిన సంస్కారాలన్నీ వారిలో సంపన్నంగా ఉండేవి. సమర్పితమయ్యే వారి పద్ధతిని ఝాట్కు అని అంటారు. ఆ పద్ధతి అనేక మంది సోదరీ సోదరులకు ఒక ఆదర్శమై అనేక మంది జీవితాలు ఉద్ధరింపబడేందుకు ప్రేరణగా అయ్యింది. అన్నిటికంటే గొప్ప విషయం ఏమిటి అంటే వారిని అందరూ యజ్ఞమాత రూపంలో స్వీకరించారు. వారిని చూస్తూనే ప్రతి ఒక్కరికి స్వాభావికంగా తల్లి భావన వచ్చేది. వారి ప్రతి ఒక్కరి అవసరాలను అడగకుండానే పూర్తి చేసేవారు. ఎవరికి ఏ వస్తువును అడిగే అవసరం కలిగించలేదు. ఎప్పుడూ ఎవ్వరూ ఈమె వయసెంత, నా వయసెంత అని ఆలోచించలేదు. ఏ ధర్మం వారైనా, జాతి వారైనా, మార్గం వారైనా ప్రతి ఒక్కరూ ఇదే అనుభవం చేశారు. ఈమె నా తల్లి, నా మేలు కోరేవారు. ఆ మహోన్నతమైన ఆత్మలో ఇంత శక్తి ఉండేది. అందువలన డ్రామా అనండి లేక బాబా అనండి, వారినే యజ్ఞమాతగా, మాతేశ్వరిగా,
మమ్మాగా తయారు చేశారు. మమ్మ ప్రారంభం నుంచి చివరి వరకు తన సాధనలో ఏ విధమైన జాప్యమో డీలాతనమో కానివ్వలేదు. ప్రతిరోజు తెల్లవారుజామున 2-2:30 గంటలకే నిద్రలెగిసి విశేషంగా శాంతిలో ఉండేందుకు బాబాను శక్తిశాలి రూపంలో స్మృతి చేసే అభ్యాసం చేసేవారు. వారి డైరీలో జ్ఞానంలోని ఒక్కొక్క విషయంపై చాలా లోతైన విషయాలు వ్రాయబడి ఉండేవి. వారి డైరీని చదివే సదవకాశం నాకు జైపూర్లో లభించింది. 1 సంవత్సరం మమ్మా జతలో ఉండిన ఒక సోదరి మమ్మా డైరీలోని జ్ఞాన బిందువులను తన డైరీలో వ్రాసుకున్నారు. ఆ డైరీని చదివే అవకాశం నాకు లభించింది. ఆ జ్ఞాన బిందువులను చదివి మమ్మా జ్ఞాన విచార సాగర మథనము ఎంతగా చేసి ఉంటారో, ఎంతగా జ్ఞాన లోతులకు వెళ్ళి ఉంటారో, వాటిని ఎంతగా ధారణ చేయు అభ్యాసం చేసి ఉంటారో అని నాకు ఆశ్చర్యం కలిగింది. విద్యాదేవి సరస్వతిని కవులు విద్వాంసులు వర్ణించారు. కానీ ఆ విద్యాదేవి రూపాన్ని, కర్తవ్యాన్ని నేను నా కనులతో చూశాను, వారి నుంచి నేర్చుకున్నాను. అంతేకాక ఆ తల్లికి పుత్రునిగా అయ్యాను. ఇది నా పరమ సౌభాగ్యము. అలాంటి మాతేశ్వరి మమ్మ మనందరికీ కూడా జగన్మాత తల్లి. వారితో ఉన్నటువంటి అత్యంత మధురమైన అనుభవాలను నిర్వేర్ అన్నయ్య గారు మనతో ఈ విధంగా పంచుకున్నారు. ఓం శాంతి.